చల్లగా చిల్లయిదామని చాలా మంది బీర్లు తాగుతుంటారు. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, దోస్తులు కలిసినా, దావత్ ఇచ్చినా ఏమైనా కూడా బీర్ తాగుడు కామన్ అయిపోయింది. గట్లనే బీర్ తాగుదామని ఓగాడ ముగ్గురు దోస్తులు వైన్స్‌లకు పోయిర్రు. ఆ టెన్క ఆ బీరుని చూసి బిత్తర పోయిండ్రట. ఎందుకన్నది మీరే చూడుర్రి. ఓర్ని తాగేదే ఇంత నిమ్మలమయ్యేతందుకు అసలు బీర్ తాగబోతే బిల్కుల్ మనశాంతి లేకుండా అయిందిగా వీళ్ళకు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం కాడున్న శ్రీ సారలమయసమ్మ వైన్స్ లా బీర్లు కొనుక్కొని తాగుదామని పారాబాయ్ అని పోయిరు ముగ్గురు దోస్తులు. ఇక బీర్లు కొన్నాక అందులో బీర్ల సిగరెట్లు కనిపించే వరకలా బీర్ పోయిర్రట. ఇదేందన్నా బీర్ సీసాల సిగరెట్లు అని అడిగితే మామూలు ఏం చేయమంటారు అని ఉల్టా ఆళ్లే ఫైర్ అయ్యారట. గింత అన్యాయం ఉంటదా? రాష్ట్రానికి పన్నులు కడుతున్న మా తాగేటోళ్ళ పానాలకే రక్షణ లేకుంటే ఈ సర్కార్లు ఎట్లా నడుస్తాయి? మేము మంచి కూడా తాగుతున్నాయి కదా, సర్కారుకు ఆమ్దాన్ వస్తుంది. అసలు మా ఆరోగ్యాలంటే లెక్కలేదా? సిగరెట్లు వచ్చేటందుకు ఏమైనా సిగరెట్ డబ్బానా? బీడి సీసాల సిగరెట్లు ఏంది అని బాగా గరమయ్యారు. అయినా వైన్స్ వాళ్ళు అయితే కలపరు. ఇక ఏం చేసినా ఫ్యాక్టరీలో తయారయ్యే కానే అయి ఉంటుంది. లేదంటే వైన్స్ లో కూడా చీత్వగాళ్ళన్నా కలపాలి. పాపం తాగవైనా కూడా పాన యదార్థం కూడా లేకుండా అయిందిగా బ్రదర్స్ కు. చూడండి సిగరెట్ ముక్కలు, ఇది వచ్చేసి నారాయణపూర్లో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి ఇలాంటి వైన్స్ లను తక్షణమే మూసేయాలా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దేవుని గుళ్ళల్లా దొంగతనాలు ఇప్పటిదాకా మస్తుగా చూసినాం గాని గిసొంటి దొంగతనం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అరే నేను దొంగతనం చేస్తున్నా దేవునికే మొక్కి దొంగతనం చేసినోని గీన్నే చూస్తున్నా. అన్న ఇప్పుడిప్పుడే ఈ కోర్సులో జాయిన్ అయినట్టున్నాడు, అందుకే గీ తీరు చేసిండు. కానీ దొంగతనాలల్లో పిహెచ్డి చేసిన వాళ్ళన్నా ఇంత అల్కగా చేస్తారో లేదో ఆ రేంజ్లుంది గీ మోతేవారి పనితనం. చూడురి మీరే. వా అన్నా వా, ఎవరన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా కార్యం మొదలు పెడతప్పుడు గాని వాళ్ళు నమ్మిన దేవునికి దండం పెట్టి అనుకున్న పని షురూ చేస్తారు. కానీ గీ మోతేవారి మొగోని చూడుర్రి, దేవునికి దండం పెట్టి ఆయనకేమో అటు పెట్టిండు. మొదలు బుద్ధిమంతుని లెక్క గుల్లెక్ జొర్రి దండం పెట్టుకుండు. ఈడిదాకా మంచిగానే ఉంది. అటెనక చూడుర్రి ఈ జీడితు మొకపోని బట్టెవాసి పని దండం పెట్టిన చేతులతోనే లటుక్కున కిరీటం తీసి బ్యాగ్లేసుకొని పరారయిండు. మోతేవారి భక్తిలో మునిగి దేవుని మొక్కుతున్నా అనుకుంటే గీ గలిసి పని చేసిండు. కానీ దేవుడు దూరం పోతా ఆడు చుట్టు పొడతా ఎవ్వలేంది చూసి లోపలికి వచ్చినోడు ఆడ సీసీ కెమెరా ఉంటదని తెలుసుకోలేకపోయిండు. చేసిన లంగ పనంతా సీసీ కెమెరా వీడియో తీసింది. ఇక పోలీసోలు దోలాడే పనుల పడ్డారు. ముంబై విఠలేశ్వరుని గుళ్ళ అయింది ఇదంతా. చూడాలిగా, దొరికితే మటుకు ఉంటది చూడు.